రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులకు ఏదైతే ఉందో ఆహారం అందిస్తుంది. ఆహారాన్ని బస్సులో తీసుకొచ్చి ఇట్లా వేస్ట్గా పడేస్తున్నారు. పడేయడం వల్ల ఇక్కడ దాదాపు ఈ బ్యాగ్ అయితే ఇక్కడ పడేసారు. ఇది రైస్ అయితే వేడిగా ఉంది, కానీ ఇప్పటి వరకు ఇది ఎవరికి ఇవ్వాలని కూడా తెలియని పరిస్థితి అయితే లేదు. ఇక్కడ బ్యాగులు పడేయడం వల్ల ఇది వ్యర్థంగా అయితే పాడైపోతుంది. సార్ చెప్పండి, ఈ బ్యాగ్ ఎలా ఎప్పటి నుంచి ఉంది ఇక్కడ? ఇది ఇందాక నుంచే ఉంది సార్. ఇది ఇప్పుడు స్వచ్ఛంద సేవా సంస్థలన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే మానవతా దృక్పథంతో కష్టాల్లో ఉన్నటువంటి వారికి ఇది ఆహారం తయారు చేసి పంపిస్తున్నారు. కానీ ఇది చేరవలసిన దగ్గర చేరట్లా. ఇప్పుడు నేను చూసినటువంటి ఇంతవరకు దాంట్లో ఇంత వేడిగా ఉంటే ఇదే మొదటిసారి చూడడం. మరి దీన్ని ఇక్కడ పడేశారు. వాళ్ళ అకౌంట్లోనేమో 3 లక్షల మందికి 4 లక్షల మందికి మేము అనుదిన ఆహారం పంపిస్తున్నాము, వారందరూ కూడా సేఫ్గా ఉంటున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. కాబట్టి ఎవరైతే ఈ ఫుడ్ని ఏర్పాటు చేస్తారో వారు స్వచ్ఛందంగా వెళ్ళి వారు కూడా రిస్క్ టీంలో పాల్గొని ఏ గృహానికి అయితే వాళ్ళు నిరసహాయంలో ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి పంచితే వారికి పుణ్యం కానీ వారు కోరుకున్న విధానం కానీ జరుగుతుంది. కానీ ఇలా రోడ్ల మీద పడేస్తే కౌంటింగ్లోకి చూపించుకొని ఆడిటింగ్లో చూపించుకుంటే దీనివల్ల ఉపయోగం లేదు. ఆకలి ఇక్కడ పడేస్తే నేను తిన్నాను అనుకో సరిపోదు. మనం ఎలా అంటే ఎవరికైతే ఆకలి నిజంగా ఎవడైతే ఉన్నాడో బాధ్యత వాడికి చేరితే వాడు తిన్నప్పుడు వాడి ఆత్మని తృప్తిపరిచేది అది. అంతేగాని నువ్వు ఇక్కడ పడేసుకొని నేను చేసేసానులే, నా కుటుంబానికి దీవెన వచ్చింది, లేకపోతే ప్రభుత్వం లెక్కల్లో నేను సరిపోతాను అనుకోవడం చాలా తప్పైన విషయం. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఆహారం పంపిణీ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా కన్సల్ట్ డిపార్ట్మెంట్ వారు కనుక ఈ ఆహారాన్ని అందించి పంపిణీ చేస్తే దానికి ఒక న్యాయం అయితే జరుగుతుంది. కానీ ఇట్లా వేస్ట్గా పాప ఏంటి ఆహారం ఇట్లా ప్యాకెట్ పడేశారు? ఇది వేస్ట్ అయిపోతుంది. 10 మందికి పెడితే మంచిది. కట్టుబట్టలతో ఆదివారం నాడు 9:30కి కట్టుబట్టలతో 2 పిల్లల్ని తీసుకుని వచ్చేసాం. సర్టిఫికెట్లు నాశనం అయిపోయినాయి, అన్నీ గిచ్చాలు అన్నీ నాశనం అయిపోయింది. ఎలా జీవితం ఏంటి బతుకు అనే కూడా మాకు అర్థం కావట్లేదు. మా పరిస్థితులు అలాగొన్నాయి. పిల్లలతో బయటకు వచ్చేసాం. ప్యానం అది కనీసం క్యాన్సింగ్ కూడా లేదు, వాటర్ వస్తుందని కూడా లేదు. ఏ 12ంటికో వచ్చినట్టున్నది కేంద్రం. ఈలోగా వచ్చిన వాళ్ళు పైకి ఎక్కిన వాళ్ళు ఎక్కారు, కొంతమంది వాటర్ వచ్చిన వాళ్ళు పైకి వచ్చారు. అది పొజిషన్. సరే ఏంటి పరిస్థితి ఎలా ఉంది? చాలా భయంకరంగా ఉందండి. అసలు ఆదివారం రోజున స్టార్ట్ అయింది, ఇంతవరకు కరెంట్ లేదు, మంచినీళ్ళు లేవు. ప్రభుత్వం చేస్తుంది, వాళ్ళకు కూడా వాళ్ళ కావట్లా ఏంటి అనేది వాళ్ళకి అర్థం కావట్లా. మళ్ళీ పైనుంచి ఫ్లడ్ వస్తుంది అంటున్నారు, మళ్ళీ అందరూ భయాందోళనలో ఉన్నారు. అసలు కట్టుబట్టలతో బయటికి రావడానికి కూడా టైం లేదు. అంటే అధికారులకు కూడా తెలియదు ఇలా వస్తుందని తెలియదు, అలా చుట్టేసిందనమాట. పావు గంటలో మొత్తం ఆదివారం 7న మొత్తం చుట్టేసింది. అధికారులకు కూడా తెలియదు ఇలా వస్తుందని. వచ్చింది, ఇదివరకు వచ్చింది, కానీ ఇంత భయంకరంగా రాల. విజయవాడ చరిత్రలో ఇది నెంబర్ 1 అది సార్. ప్రభుత్వ సహాయ చర్యలు ఎలా ఉన్నాయి? ప్రభుత్వం చేస్తుంది సార్, అన్నీ పంపిస్తుంది. అందట్లా, లోపల వాళ్ళకి అందట్లా. ఈ పడవల వాళ్ళు కూడా, ఈ నాటుపాల వాళ్ళు డబ్బులు అడగటం, 1000 ఇస్తారా 2000 ఇస్తారా కొన్ని పెట్టింది. వేరే ప్రైవేట్ నాటు పడవల వాళ్ళు ఎమర్జెన్సీగా పడితేనే 2000 అడుగుతారా, 1000 రూపాయలు ఇస్తారా, ఇలా అడుగుతున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏదైనా ఏటీఎంకి వెళ్ళి డబ్బులు తెచ్చుకుందామన్నా ఏటీఎంలు లేవు, దాటడానికి లేదు, డబ్బు లేదు. ఒక్కొక్క ఏరియాకి ఒక మంత్రిని పెట్టి ఫుడ్ సరఫరా చేస్తామని చెప్పి సీఎం గారు చెప్తున్నారు. అట్లా అందుతున్నాయండి, పంపిస్తున్నారు అంటున్నా కదా, వస్తున్నాయి. చూడండి ఎంత వేస్టేజ్ చూడండి. కట్టలన్నీ పారేశారు, రోడ్ల మీద పారేశారు. అందలేక లోపలికి వెళ్ళే బండ్లు లేవు, బండ్లు వెళ్తుండే బండ్లు మునిగిపోతున్నాయి. అసలు ముఖ్యమంత్రి గారికి కూడా ఇది అవగాహన లేదు, ఎందుకంటే ఆయనకి ఇట్లా వస్తుందని తెలీదు. ఆయన పాపం ఇప్పుడు కనీసం 10 సార్లు వచ్చారు ఈ ఏరియాకి. మేము ఇటు తిరుగుతూనే ఉన్నాం పని మీద. ఆయన ఎప్పుడు పాపం సైలెంట్గా చూసి ఆయన చాలా బాధపడుతున్నారు. మరి ఏం చేస్తారు, ఎవరు అధికారం ఏం చేయలేదు, యంత్రాంగం ఏం చేయలేదు. ఇది ఇక మనిషికి సాయం చేసుకొని ఇదవటమే కానీ ఇక్కడ మట్టికి గవర్నమెంట్ విఫలం అయితే లేదండి. సార్ మీరు చెప్పండి, ఎలా ఉంది పరిస్థితి? చూస్తున్నారు కదా సార్ ఎలా ఉందంటే, ఆకలి అలమండించే వాళ్ళు చాలామంది ఉన్నారు, అయితే అందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు కట్టుబట్టలతో బాలింతరాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు, చాలా ఇబ్బందులతో బయటకు వచ్చిన వాళ్ళు, నిరాశ్రయాలు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. కొంచెం ఏదో ప్రభుత్వం కల్పించుకొని కొంచెం వాళ్ళకి ఆసరా ఇస్తే బాగుంటుంది. ప్రభుత్వం అయితే చేస్తుంది, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు, ప్రజలు కూడా సహకరిస్తే బాగుంటుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో యొక్క వరద బాధితులకు అందించే ఆహారం మాత్రం గ్రౌండ్ లెవెల్లో తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి అందిస్తే అయితే బాగుంటుందని చెప్తున్నారు. ఇలా ఎక్కబడితే అక్కడ ఈ ప్యాకెట్లు మూటలో పడేయడం వల్ల ఈ తినే ఆహారం కూడా వ్యర్థమవుతుంది, వేస్ట్ అవుతుందని చెప్తున్నారు. కెమెరామెన్ కిషోర్తో రాజ్ కమల్, S4 మీడియా, సింగ్ నగర్.